హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారు మీ ఇంట్లో, అంత బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి మంచి చిట్కాలు చెప్తూ వీడియో మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్. సో స్కిప్ చేసుకోకుండా చూసుకోండి. ముందుగా ఒక 4-5 మీడియం సైజ్ క్యారెట్లు తీసుకొని ఇలా సన్నగా చిన్న ముక్కల కింద తరిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి జీడిపిక్కలు అలాగే బాదం పిక్కలు కూడా వేసేసి లో ఫ్లేమ్ అంటే తక్కువ మంటలో ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ కూడా వేసుకోండి. కిస్మిస్ మనకి బెలూన్స్లా ఉబ్బుతాయి అన్నమాట. అలా ఉబ్బగానే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అవి ఎక్కడ యాడ్ చేయాలో నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అదే నెయ్యిలో మనం క్యారెట్ తురుము ఉంది కదా, ఆ తురుమంతా వేసేసి దీన్ని శుభ్రంగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి 4 నిమిషాల దాకా. ప్రాసెస్ ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. కుదిరితే బుక్కు పెన్ను తీసుకొని రాసుకోండి, లేదా వీడియో సేవ్ చేసుకొని షేర్ చేసుకోండి. మీరు చేసుకునేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఇలా 3-4 నిమిషాలు శుభ్రంగా కలుపుతూ ఫ్రై చేసేటప్పటికి మనకి అందులో ఉన్న నెయ్యి అంతా క్యారెట్ పట్టేసి మనకి డ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఇది 100 ml కప్పు, ఇలా 200 ml పాలు వేసుకోవాలి. అంటే 2 కప్పులు పాలు వేసుకోవాలి. మీరు 4 క్యారెట్ల తురుముకి 2 కప్పులు పాలు వేసుకొని దీన్ని శుభ్రంగా ఇంకొక 2 నిమిషాలు కలపాలి. ఈ పాలు కూడా నేను క్రీమీ మిల్క్ తీసుకున్నానండి. అంటే నెయ్యి వెన్న ఇవేమీ వేరు చేయకుండా ఉన్న పాలు ఉంటాయి కదా ఫ్రెష్గా, ఆ పాలు తీసుకున్నాను. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే శుభ్రంగా మనకి పాల్లో క్యారెట్ బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఇంకొక 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత దీంట్లోకి మనం పంచదార అయితే యాడ్ చేసుకుందాం. మీరు 2 కప్పుల పాలకి 1 నుంచి 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. తీపి కొంచెం ఎక్కువగా ఉండాలనుకున్నది 1.5 కప్పు వేసుకోండి. నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే 1 కప్పు వేసుకుంటే పంచదార సరిపోతుంది. ఇప్పుడు పంచదార వేసి ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి శుభ్రంగా కలిపేయండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీరు కిస్మిస్ చివర్లోనే వేయండి ఫ్రై చేసేటప్పుడు. చాలామంది స్టార్టింగ్లో జీడిపప్పుతో పాటు వేసేస్తారు కదా, అలా వేస్తే కిస్మిస్ మాడిపోద్ది. అందుకే లాస్ట్లో ఒక 30 సెకండ్స్ ఉందనగా అప్పుడు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒక 3 నిమిషాలు కలిపేశాక మీ దగ్గర ఖర్జూరం ఉంటే దాన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసి దాన్ని కూడా వేసి శుభ్రంగా కలిపేయండి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి. నచ్చకపోతే ఏం లోపం ఉందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఇదంతా శుభ్రం కలిపేశాను కదా, ఇప్పుడు చివర్లో ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. నేను చూడడానికి బాగుంటుందని ఫుడ్ కలర్ యాడ్ చేస్తామండి దీంట్లో. మేమైతే ఫుడ్ కలర్ ఎంకరేజ్ చేయను, మేము జస్ట్ చూడడానికి బాగుంటుంది అని కొంచెం యాడ్ చేశాను. మీరు మాత్రం ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదా అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్ కలర్ ఓన్లీ కలర్ కోసం మాత్రమే, అంతకుమించి ఏం లేదనమాట. ఇప్పుడు శుభ్రంగా అదంతా కలిపేసుకొని మనకి ఆల్మోస్ట్ దగ్గరికి ముద్ద ఇంకిపోవాలండి, పాలు ఏమాత్రం ఉండకూడదు. ఇప్పుడు చివర్లో మనకి యాలకల పొడి ఉంటుంది కదా, యాలకల పొడి వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి. యాలకల పొడి చివర్లో ఇంకొక నిమిషంలో దించేసుకుంటాం అనుకుంటా చూసారా, అప్పుడే వేసుకోండి. మీకు అప్పుడే మంచి గుమ్మగుమ్మ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. అంతే, క్యారెట్ హల్వా రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. వీడియో షేర్ చేసుకొని దాచుకోండి, మీరు చేసుకునేటప్పుడు మళ్ళీ చూడడానికి పనికొస్తుంది. వీడియో మీకు యూస్ అయ్యింది, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అవి మళ్ళీ వచ్చే వీడియోస్ కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రెసిపీ రాంబాబు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.